గంజాయి మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించి యువతరాన్ని కాపాడుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కావలి పట్టణానికి వారు జీపు జాత మంగళవారం కావలికి చేరుకుంది. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, పిఎన్ఎం, జేవీవీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా బ్రిడ్జి సెంటర్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు వివరించారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర యంత్రి న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్బి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శివకుమారి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు విక్రమ్, పిఎన్ఎం జిల్లా కమిటీ సభ్యులు కన్నయ్య శ్రీకాంత్, యూటీఎఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి పి జానకిరామ్, సిపిఎం నాయకులు పెంచలయ్య, సిఐటియు నాయకులు కృష్ణమోహన్ పాల్గొన్నారు. మండలాలు గ్రామాలు పూర్తి చేసుకొని నేడు కావలి పట్టణానికి వచ్చేసింది. కావలి పట్టణ కమిటీ డివైఎఫ్ఐగా ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ జీవి జాతను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరియు డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఆర్టీటీ కాలనీలో ప్రారంభమైనటువంటి జాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మండలాలు తిరుగుతూ ఈరోజు సాయంత్రానికి కావలిపట్నానికి చేరుకుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో చాప కింద నీరులాగా ప్రతి స్టూడెంటు, విద్యార్థి, యువతులకు చాప కింద నీరులాగా చాలా ఈజీగా ఈరోజు డ్రగ్స్ గంజాయి అందుతూ ఉంది. అంటే ఈ నగరంలో ఏదైతే నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు పోలీసు యాక్షన్ తీసుకుంటున్నా కూడా ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా సరే, ఎంతమంది అరెస్ట్ చేసినా సరే మళ్ళీ తర్వాత రోజు వెంటనే ఈ జిల్లాలో డ్రగ్స్ గంజాయి దొరుకుతుందంటే ఎంత వేగంగా ఈ జిల్లాలో డ్రగ్స్ గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారనేది మనకి ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి పోలీసు యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా సరే తక్షణమే ఈ యొక్క జిల్లాకి ఎంటర్ అవుతున్నటువంటి డ్రగ్స్ గంజాయి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. అమ్మే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి డివైఎఫ్ఐ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు యువకులకి ఉద్యోగాలు లేవు, మరోవైపు పరిశ్రమల్లో ఉద్యోగాలు లేవు. పరిశ్రమల పేరుతో ఈరోజు భూములు తీసుకున్నారు, కానీ భూముల్లో పరిశ్రమలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. యువతకి ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గంజాయి రహిత జిల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 100 రోజుల్లోనే డ్రగ్స్ అంతం చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఈ జిల్లాలో అనేక మంది డ్రగ్స్ వల్ల చనిపోతా ఉన్నారు. మొన్న పెంచలయ్య, అదేవిధంగా నిన్నటికి మొన్న కోవూరులో ఒక పాప 7వ తరగతి పాప ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ కావచ్చు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పెంచలీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చాయి. పెంచలీ కుటుంబాన్ని వెంటనే ఆర్థిక సహాయం అదేవిధంగా ఆ కుటుంబాన్ని వాళ్ళ సతీమణికి ప్రభుత్వం ఉద్యోగం అందించాలి. అట్లాగే వాళ్ళ పిల్లలకు కూడా చదువు చెప్పించే విధంగా కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ తరుణంలోనే ఈ 3 రోజుల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులకి, ప్రజలకి, మేధావులకి అందరికి కూడా అవగాహన కల్పిస్తూ ఈ ప్రచార జాత కొనసాగుతూ ఉంది. ఏదైతే ఈ జిల్లాలో గంజాయి డ్రగ్స్ అంతం అయ్యేంత వరకు కూడా ఈ పోరాట కమిటీ కొనసాగుతుంది. అట్లాగే డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ప్రజానాట్య మండలి, ఐద్వా అందరం కలిసి ఈ జిల్లాలో మేధావులు అందరూ కూడా కలుపుకొని ఈ యొక్క పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధం అవుతా ఉన్నాం. అదేవిధంగా ఒక మాట చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో ఎంటర్ అవుతుందంటే దీని వెనక రాజకీయ నాయకులు ఉండారా లేదని చెప్పి మరోసారి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే తల్లిదండ్రులకు ఒక సూచన చేస్తున్నాం, మీ పిల్లలు చదివిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళ వెనకాల నిలబడాలి. లేకపోతే వాళ్ళకి అనేక చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. తక్షణమే తల్లిదండ్రులు కూడా అవగాహన తెలిగే విధంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళ వెనకాల నిలబడాలి. లేని పక్షంలో వాళ్ళు చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వాళ్ళ కుటుంబం చిన్నభిన్నం అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క జాతాని కావలిపట్నం నుంచి మరో దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సమాజం నుంచి డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ప్రజానాట్య మండలి, ఐద్వా, జన విజ్ఞాన వేదిక వంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జీపు జాత పేరుతో ఈరోజు ఒక పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలనుకోవటం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈరోజు ఏదైతే సమాజంలో అధికంగా విద్యార్థులు అలాగే యువకులలో ఈ యొక్క గంజాయి డ్రగ్స్ వంటి మహమ్మారి ఈరోజు ప్రభావం చూపిస్తూ ఉంది. దీన్ని తరిమి కొట్టేందుకు ఈ యొక్క అవగాహనతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే ఏదైతే ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి
ఉన్నటువంటి వరుస హత్యలు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క మత్తులో జరుగుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఇన్ని విధాలుగా ఏదైతే ఈ యొక్క గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈరోజు సర్వైవ్ అవుతూ ఉన్నా కూడా వీటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోకుండా కనీసం వీటిని అడ్డుకుంటామని ఏ విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఏది కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు చోటు చేసుకుంటా ఉన్నాయి. దీన్ని మీ యొక్క ఎస్ఎఫ్ఐ అలాగే డివైఎఫ్ఐ అలాగే ఐద్వా ప్రజానాట్య మండలి జన విజ్ఞాన వేదికగా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పూనుకుంటా ఉన్నాం. ఈ సమాజం నుంచి డ్రగ్స్ గంజాయిని తరిమి కట్టేంత వరకు కూడా ఈ కార్యక్రమాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.